సినిమా ఆగట్లా, థియేటర్లు ఆగిపోయే పరిస్థితికి వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న చాలామంది ఎగ్జిబిటర్లు మేము బంద్ చేస్తాం థియేటర్లు అంటే, లేదు పర్సంటేజ్ విధానికి ఫైట్ చేసి పర్సంటేజ్ని నిలబెడతాం, మీరు ఓపిక పట్టండి అని ఒక 20 థియేటర్లు హోల్డ్ అయ్యి ఉన్నాయి ఇలా సిటీలో. లేకుంటే 20 థియేటర్లు బంద్ అయిపోతాయి ఇప్పుడు. కాకపోతే వాళ్ళకి హామీ ఇచ్చే మేము తీసుకొచ్చాము ఇక్కడికి. ఎందుకంటే ఇలా స్వార్థం ఏం లేదు, మాకు సెల్ఫిష్నెస్ ఏం లేదు. ఇక్కడ నైజాం ఏరియాలో థియేటర్లు బంద్ అయితే అందరు ప్రొడ్యూసర్లు బాంబేలో పోయి అగ్రిమెంట్ చేయాలి. ఇలా బాంబేలో సింగిల్ థియేటర్ లేదండి, ఎక్కడ సింగిల్ థియేటర్లు మన కూడా మొత్తం పోయింది. ఓన్లీ ఉన్నదల్లా ఇప్పుడు మన ఓన్లీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలు ఉన్నాయి సింగిల్ థియేటర్లు. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఇప్పుడు మేము ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ మూడిట్లో ఉన్నాం మేము. అయినా ఎందుకోసం ఎగ్జిబిషన్ దాని గురించి వచ్చి ఇక్కడ నిలబడ్డాం. థియేటర్లు బతకాలి. ఇప్పుడు మాకే కాదు, మాకున్న థియేటర్లు ఎంత ఉన్నాయో మైత్రికి అంతే ఉన్నాయి, మిగిలిన వాళ్ళకు ఉన్నాయి, అందరికీ థియేటర్లు ఉన్నాయి. ఇక్కడ థియేటర్లు లేని వాళ్ళు ఎవరు లేరు. మా కోసం మేము సెల్ఫిష్గా దీనికోసం ఫైట్ చేయట్లే, బతకాలి. థియేటర్ సింగిల్ థియేటర్లో ఇప్పుడు మీరే ఉన్నారు, మీ మీడియా మిత్రులు, సింగిల్ థియేటర్కి మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారా, మల్టీప్లెక్స్కి చూపిస్తారా సినిమా చూడటానికి? మేమేమన్నా చేస్తే అది నిజంగా థియేటర్ ఓనర్ దాకా వెళ్తుందో లేదో తెలీదు. ఇప్పుడు థియేటర్ ఓనర్లకి ప్రాబ్లం ఉందో లేదో తెలియదు మాకు. థియేటర్ ఓనర్కి నిజంగా ప్రాబ్లం ఉండి వాళ్ళు చేయమంటే మేము వాళ్ళతో డైరెక్ట్గా చేస్తాం. లేదు మీకు మధ్యలో ఉన్న లెస్సీలకి ప్రాబ్లంగా ఉంది అంటే లెస్సీని బాగు చేయడానికి సినిమాలు తీయలేం కదండి. థియేటర్ ఓనర్లు అంటారా నిజంగా కష్టపడి వాళ్ళ స్థలాలు, వాళ్ళకి ఎంతో 100 కోట్ల స్థలాలు, వాళ్ళు అవన్నీ కమర్షియలైజ్ చేయకుండా థియేటర్ కట్టి మన కోసం ఉంచుతున్నారు. సో వాళ్ళ కోసం ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళకి నిజంగా ఇబ్బంది ఉంది, అసలు వాళ్ళకి ఎంత వెళ్తుంది, వాళ్ళ పరిస్థితులు ఏంటి మా ఎవరికి ఏం తెలియదు. మధ్యలో ఉన్న లెస్సీలే మాట్లాడుతున్నారు. ఈ లెస్సీల్ని బాగు చేయడానికి లెస్సీలకి లాస్ వస్తుంది కదా అని పర్సంటేజ్లు ఇవ్వండి, లెస్సీల్ని బాగు చేయడానికి సినిమాలు తీయలేం కదండి.